శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుజ స్తంభన గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా అక్టోబర్ 20వ తారీఖు నుంచి జనవరి 21వ తారీఖు మధ్యలో కుజగ్రహం కర్కాటక రాశి యందు సంచరిస్తూ అదే రాశిలో సుమారుగా 93 రోజులు ప్రయాణం చేసి వక్ర గమనంలో తిరిగి మనకి జనవరి 21న వక్ర గమనంలో మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. మళ్ళా మిథున రాశి నుంచి తిరిగి ఏప్రిల్ 2వ తారీఖున కర్కాటక రాశిలోకి రుజుగతిలో ప్రవేశించడం జరుగుతుంటుంది. అంటే మొత్తం ఇంచుమించుగా మనం ఈ కుజుడు కర్కాటక రాశిలో ఉండగా ఏర్పడబోయే ఫలితాలు వివిధ రాశుల మీద ఏ విధంగా ఉంటుందన్న విషయాన్ని మాత్రమే ఈ వీడియోలో తెలుసుకుందాం. దాని తర్వాత జనవరి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు మిథున రాశిలో ఉన్నప్పుడు ఏ ఫలితం ఇస్తాడన్నది అది ఇంకొక వీడియోలో తెలుసుకుందాం. అయితే పర్టికులర్గా ఇప్పుడు ఈ కుజగ్రహం గురించి కర్కాటక రాశిలో ప్రవేశించగా పర్టికులర్గా వీడియో చేయడానికి ఏంటంటే, సాధారణంగా కుజుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి మారడానికి 40 నుంచి 45 రోజులు తీసుకోవడం జరుగుతుంటుంది. అయితే ఇది ఇంచుమించుగా ఈ 93 రోజుల ప్రయాణంలో మరి ఇదే రాశిలో కుజుడు వక్రించి నెమ్మదిగా వెనక్కి వెళ్ళడం, ఏ గ్రహం అయినా సరే వక్రించే ముందు రుజుమార్గంలోకి వెళ్ళే ముందు ఒక విధంగా స్టడీగా ఉంటాయి. అయితే కుజుడు ప్రత్యేకంగా కొన్ని రోజులు ఏమాత్రం మూమెంట్ లేకుండా ఒకే పాయింట్లో కొన్నాళ్ళ పాటు ఉండడం జరుగుతుంటుంది. సో ఎక్కువ రోజులు ఒకే రాశిలో ఉండడం కూడా ఒక విధంగా కుజ స్తంభన అని చెప్తూ ఉంటారు. ఇదంతా కూడా ఆర్థిక మ్యాథమెటికల్ సంబంధించినటువంటి పాయింట్. కేవలం మన జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కుజుడు అక్టోబర్ 20వ తారీఖున పునర్వసు 4వ పాదంలో ప్రవేశించి డిసెంబర్ 6, 7 తారీఖులో వక్ర గమనం పొందడం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్. అంటే డిసెంబర్ 6వ తారీఖున కుజుడు వక్ర గమనంలోకి వెళ్తాడు. ఆ వక్ర గమనంలోకి వెళ్తూ మళ్ళీ నెమ్మదిగా ఈ పుష్యమి పునర్వసు 4వ ఇలా వెనక్కి వెళ్తూ తిరిగి జనవరి 21 నాటికి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. మరి ఈ కర్కాటక రాశిలో ఉన్న 93 రోజుల్లో మరి కుజుడు ఎటువంటి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది అని పరిశీలించినప్పుడు కర్కాటక రాశికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇది కుజునికి నీచ క్షేత్రం. అంటే కుజుడు ఆ రాశిలో నీచపడి ఉంటాడంటే ఒక విధంగా బలహీనపడి ఉంటాడు. సో దాంతోపాటుగా మరి ఈ కుజుడికి మెయిన్ మనకున్నటువంటి సుపీరియర్ ప్లానెట్స్లో అంటే మనకి భూమికి దగ్గరగా ప్రయాణించే గ్రహం ఇంచుమించుగా కుజగ్రహం. దానికి బాగా వెనకాదల గురుగ్రహం, దానికి వెనకాల బాగా వెనకాల చివరిగా శనిగ్రహం ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి కుజుడు భూమికి దగ్గరగా ఉండడం వల్ల మనకి భూమి మీద అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రజానీకం మీద కుజుడు యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మరి అలాగే ఈ కుజునికి గురువుకి శనికి ఉన్నటువంటి సంబంధాన్ని కూడా మనకి ఈ గ్రహాల ప్రభావం ఈ మానవాళి మీద పడడం జరుగుతుంటుంది. మరి ప్రస్తుతం కుజుడు కర్కాటక రాశిలో సంచరించగా శని అష్టమ స్థానంలో సంచరించడం అన్నది అంటే ఇద్దరికీ కూడా షష్టాష్టకాలు రావడం జరిగింది. అంటే కుజుడు కర్కాటక రాశిలో ఎన్ని రోజులు ప్రయాణించినా ఎవరికి అభ్యంతరం లేదు. కానీ శనికి 6వ స్థానంలో కుజుడికి శని అష్టమ స్థానంలో ప్రయాణించడం అన్నది చాలా వరకు జాతకుల మీద ఈ ప్రభావం చూపుతుంది. అలాగే దేశం యొక్క పరిస్థితులు కూడా చాలా వరకు ఎక్కువగా ఇబ్బందికర పరిస్థితులు దేశ పరిస్థితులు కూడా చాలా వరకు ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. సో ఇది ఎక్కువగా మరి ప్రజా సమస్యలు, అలాగే పోలీసు వ్యవస్థ యొక్క స్ట్రగులు, అలాగే భూములకు సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు, ఇవన్నీ మరి ఈ గోచార రీత్యా జరుగుతుంటాయి. అయితే గురువుకి కుజునికి అర్ధకోణ దృష్టి ఏర్పడటం వల్ల
చాలా వరకు కుజుడు మరి మంచి ఫలితాలు ఇవ్వడానికి కూడా కారణం అవుతూ ఉంటుంది. సో ఏదైనా మొత్తం మీద ఈ కుజుడు సంచరిస్తున్నటువంటి ఈ 90 రోజులు 93 రోజులు సుమారుగా, అంటే పంచాంగాన్ని బట్టి మరి వాళ్ళు పంచాంగకర్తలు వేసిన లెక్కలను బట్టి కొద్దిగా అటు ఇటు మారచ్చు. మనం తీసుకున్న పంచాంగం ప్రకారం ఈ 93 రోజుల్లో వివిధ రాశుల మీద కుజగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని తెలుసుకుంటూ చివరిగా మరి కుజగ్రహానికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమస్యలకి ఏ విధమైన పరిహారం చేయాలన్నది కూడా ఈ వీడియో చివరిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి కుజుడు రాశ్యాధిపతి అవటం వల్ల ఎక్కువగా ఈ కుజుని యొక్క ప్రభావం మేషరాశి వారి మీద ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ 93 రోజుల్లో కుజుడు నీచ స్థితికి వెళ్ళడం వల్ల సాధారణంగా మరి ఈ మేషరాశి వారి యొక్క ఆధిపత్యం కొంతవరకు తగ్గుతుంది. ఏదైనా గతంలో ఉన్నంత ధైర్యంగా చాకచక్యంగా ముందుకు వెళ్ళలేకపోతుంటాడు. చాలా వరకు రాజీ మార్గంలో వెళ్ళే ప్రయాణం చేస్తుంటాడు. సో ఏదైనా ఒక భావంలో ఒక గ్రహం ఉచ్చపడి ఉంటే ఆ భావ ఫలితాలు చాలా అనుకూలంగా రావడం జరుగుతాయి. అలాగే ఒక భావంలో కుజుడు అంటే ఏదన్నా గ్రహం నీచపడి ఉంటే ఆ భావ ఫలితాలు వ్యతిరేకంగా రావడం జరుగుతుంది. మరి మనం మేషరాశి వారికి అబ్జర్వ్ చేసినప్పుడు ఈ కుజుడు నీచపడినటువంటి కర్కాటక రాశి మరి చతుర్థ స్థానం అవుతుంది. అంటే 4వ భావానికి సంబంధించినటువంటి కారకత్వాల్లో జాతకుడు ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. ఇందులో ముఖ్యంగా స్థిరాస్తులు, మాతృ వ్యవస్థ, వాహనాలు, విద్య ఇవన్నీ కూడా చతుర్థ భావానికి ఉంటాయి. ముఖ్యంగా సుఖస్థానం, జాతకుడు సంతోషంగా ఆనందంగా ఉండాలంటే చతుర్థ భావం అనుకూలంగా శుభగ్రహ సంచారంతో ఉన్నప్పుడు జాతకుడు ఏ విషయంలోనైనా ఆనందపడడం జరుగుతూ ఉంటుంది. మరి చతుర్థ స్థానం విద్యాస్థానం కాబట్టి ఏదైనా విద్యార్థులు విద్యలో మంచి మార్కులతో పాస్ అవుతే సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండగలడు. అదే ఫెయిల్యూర్ వచ్చినప్పుడు దుఃఖంతో బాధపడుతూ ఉంటాడు. ఇది అందరికీ అన్ని భావాల్లో కూడా చతుర్థ భావానికి ఒక ఉదాహరణ. మరి ప్రస్తుతం 4వ భావంలో కుజుడు నీచపడి ఉండడం వల్ల మేషరాశి వారికి చతుర్థ భావ ఫలితాలు ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. ముఖ్యంగా కుజుడికి అష్టమాధిపత్యం కూడా రావడం వల్ల స్థిరాస్తి నష్టపోవడం కానీ స్థిరాస్తి అమ్ముడుపోవడం కానీ జరిగే అవకాశం ఉన్నది. నెంబర్ 1 పాయింట్ అంటే తన యొక్క ఆస్తిని కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే జాతకుడు తను ఉన్న ఇంటిని విడిచిపెట్టి విదేశ గమనం కానీ పరాయి గృహ ప్రవేశం కానీ లేదంటే వేరే ఇల్లు మారడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. అంటే మొత్తం మీద ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్లోకి మారవలసి ఉంటుంది. సో మరి ఇది ఒక విధంగా తప్పనిసరి పరిస్థితుల్లో జాతకుడికి బాధ కలుగుతూ ఉంటుంది. ఆస్తి అమ్మచ్చు, ఇలా జరుగుతుంది. ముఖ్యంగా మాతృవయస్థ అంటే తల్లిగారు, అంటే తల్లిగారు అన్నప్పుడు ఎలా ఉంటుందంటే తల్లి తండ్రి ఇద్దరు కూడా వర్తిస్తుంటారు. ఇద్దరిలో ఒకరి యొక్క ఆరోగ్యం ఇబ్బంది పడడం కానీ లేదా కొన్ని సందర్భాల్లో పేరెంట్స్కి దూరంగా వెళ్ళవలసి ఉంటుంది. అంటే పిల్లలు అనుకోండి ఏదో హాస్టల్లో ఉండి చదువుకోవడం అది జరుగుతూ ఉంటుంది. పెద్దవాళ్ళు అయితే ఉద్యోగరీత్యా దూరం వెళ్ళవలసి ఉంటుంది. సో ఈ విధంగా లేదంటే వాళ్ళ యొక్క ఆరోగ్యం ఇబ్బంది పడవచ్చు. లేదంటే కుజుడు కాబట్టి తల్లిదండ్రులతో విరోధం రావచ్చు. అన్నదమ్ములతో ఆస్తి పంపకాలలో విభేదాలు రావచ్చు. ఈ విధంగా మరి చతుర్థ భావ ఫలితాలు ఉన్నాయి. ఇది విద్యార్థులు ముఖ్యంగా విద్యలో అనుకున్న ఫలితాన్ని సాధించలేకపోవచ్చు. మరి ఇంట్లో సరిగ్గా చదవలేకపోవడం వల్ల పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేసి రావచ్చు. ముఖ్యంగా మేషరాశి వారు గమనించవలసింది ఏంటంటే దశమ లాభాధిపతి అయినటువంటి శనితో రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కుజుడు షష్టాష్టక స్థితి రావడం వల్ల కుజునికి అష్టమాధిపత్యం కూడా ఉండడం వల్ల ఖచ్చితంగా అక్టోబర్ 20 నుంచి
జనవరి 21 లోపల మరి ఈ మేషరాశిలో ఉన్నవారికి ఉపాధి అవకాశాలు మారే అవకాశం ఉన్నది. ఉద్యోగం మారడం కానీ, ఉద్యోగం పోగొట్టుకోవడం కానీ, ఉన్న ఉద్యోగాన్ని విడిచిపెట్టి వేరే ఉద్యోగానికి వెళ్ళవచ్చు, లేదంటే అప్పుడు దాకా చేస్తున్న వ్యాపారాన్ని మార్చి వేరే వ్యాపారంలోకి వెళ్ళచ్చు. అలాగే రియల్ ఎస్టేట్లో ఉన్నవాడు కన్స్ట్రక్షన్లోకి వెళ్ళచ్చు. మొత్తం మీద వృత్తిపరమైన మార్పులు సడన్గా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధారణంగా మరి ఉద్యోగస్తులు మాత్రం ఈ కుజుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్న కాలంలో, ఎస్పెషల్లీ వక్రగమనంలో ఉన్న కాలంలో ఉద్యోగ భద్రత ఇంపార్టెంటు. అలాగే స్థిరాస్తి సంబంధించిన విషయాలు ఇబ్బందులు, కోర్టు కేసుల్లో ఓటమి లాంటిది లభించే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు చాలా అప్రమత్తంగా ఉండాలి తప్ప ఏమాత్రం టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నా జాతకుడు అవమానానికి నష్టానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఎవరి జాతకంలోనైనా వాడు ఖచ్చితంగా ఉద్యోగంలో అభివృద్ధి చెందాలన్నా, వ్యవసాయ వ్యాపారాల్లో పోటీని ఎదుర్కొని నిలబడాలన్నా, ఒక సాధారణ స్థాయిలో జీవనాన్ని ప్రారంభించి ఉన్నత స్థాయికి ఎదగాలంటే కుజగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలన్నమాట. సో అందువలన కుజుని యొక్క అనుగ్రహం కోసం మరి 2 విధాలుగా మనం కుజుని యొక్క అనుగ్రహం పొందడం వచ్చు. ఒకటి ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. మంగళవారం ఎప్పుడన్నా సరే కుజుడికి మంగళవారం నాడే పరిహారం చేయడం వల్ల అది కలిసి వస్తుంది. మరి మంగళవారం రోజు ఒక 8 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి బెల్లం పానకంతో అభిషేకం చేయడం వల్ల ఖచ్చితంగా కుజుని యొక్క పరిహారం జరుగుతుంది. మరి ఇంకా ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి అనుకున్నవారు కుజుని యొక్క అనుగ్రహం కోసం మరి కుజగ్రహ జపం, కుజగ్రహ హోమం చేయవలసి ఉంటుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి అంటే మనకి కృత్తికా నక్షత్రం వచ్చిన రోజు సుబ్రహ్మణ్య స్వామి కంటే కృత్తికా నక్షత్రం అనేది అగ్ని నక్షత్రం, దానికి అగ్ని అధిదేవత. ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహానికి ఆలయంలో పాలతో అభిషేకం చేయడం వల్ల ఖచ్చితంగా కుజునికి సంబంధించినటువంటి సమస్త దోషాలు పరిహారం అయ్యే అవకాశం ఉన్నది. అది ఒక విధంగా మనకి ఒక గ్రంథంలో బాగా మండుతున్నటువంటి నిప్పులని పాలతో ఆర్పడం వల్ల కుజదోషం లాంటిది పరిహారం అవుతుందని. అంటే కుజుడు అగ్నితత్వ గ్రహం. మరి ప్రస్తుతం కుజుడు కర్కాటక రాశి అనే పాల సముద్రంలో సంచరిస్తున్నాడు. అందువల్ల మరి మంటల్ని అంటే నిప్పుల్ని ఇది పాలతో ఆర్పడం వల్ల మరి కుజుడు శాంతించే అవకాశం ఉంటుంది. సో అలాగే మరి హనుమాన్ శక్తికి కారకుడు. ఒక విధంగా కుజగ్రహానికి సాక్షాత్ స్వరూపమైనటువంటి హనుమంతుడు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల మంగళవారం రోజు హనుమాన్ ఆలయంలో తమలపాకులు మాల స్వామికి అలంకరించాలి. అంటే ఏ విధంగా అలంకరించాలి? 108 తమలపాకులు, లెక్కతో సంబంధం లేదు. ఈ దండ ఎంత మీరు చేయగలిగితే ప్రతి ఆకు మీద సింధూరంతో శ్రీరామ అని రాసి దాన్ని మాలగా తయారు చేసి మరి ఆంజనేయ స్వామికి హారంగా సమర్పించడం వల్ల మరి స్వామికి అనుగ్రహం లభిస్తుంది. మరి ఇంకా చాలా చిట్కా రెమెడీ లాంటిది ఏంటంటే మరి చిన్ని కృష్ణుడికి అంటే కృష్ణ దేవాలయంలో కృష్ణుడికి వెన్న నైవేద్యంగా పెట్టడం వల్ల 100% కుజదోష పరిహారాలు. అంటే కుజదోష పరిహారం లేదు, కుజుడు దోషం అంటే కుజుడు పరిహారం చేసుకోవడం వల్ల కుజదోషం అది పెళ్ళికి సంబంధించింది కుజదోషమే కాదు. ఒక జాతకుడు చెడు అలవాట్లు ఉన్నా వాడికి కుజదోషం ఉన్నట్టే. రోజు మందు తాగుతున్నాడు, కుజదోషం ఉన్నట్టే. ఊరికి అందరినీ ఏడిపిస్తున్నాడు, అమ్మాయిని ఈవిటేజింగ్ చేస్తున్నాడు, చైన్ స్నాకింగ్ చేస్తున్నాడు, అది కూడా
కుజదోషమే. పిక్ పాకెట్ చేస్తున్నాడు, కుజదోషమే. ఇంట్లో డబ్బులు పట్టుకుపోతున్నాడు, కుజదోషమే. అందువల్ల కేవలం వివాహానికి సంబంధించింది కాదు, ఈ కుజదోషం ఉన్నవాళ్ళు ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. అంటే ఏదైతే పోలీసు వాడు పట్టుకుంటే జైల్లో వేస్తారో అవన్నీ కూడా, ఆ నేరాలన్నీ కూడా కుజదోషానికి సంబంధించినవే. కాబట్టి మరి ఈ కుజదోషం ఉన్నవాళ్ళు ఈ విధమైన పరిహారం చేయడం వల్ల ఇంకా బాగా, అంటే రోజు ఒక 8 రౌండ్లు గ్రౌండ్లో స్పీడ్గా మరి పరిగెత్తడం వల్ల కూడా కుజదోషం పరిహారం అయ్యే అవకాశం ఉంది. స్వస్తి.